హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఎస్ బ్లాగ్. ఈరోజు మనం లింగంపల్లి రైల్వే స్టేషన్లో ఉన్నాము. ఈరోజు మన వీడియోలో ఔరంగాబాద్లోని మినీ తాజ్మహల్ను చూపించబోతున్నాను. అలాగే మినీ తాజ్మహల్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. లింగంపల్లి నుంచి ఔరంగాబాద్కు వెళ్ళడానికి సాయంత్రము 4 గంటల 40 నిమిషాలకు షిరిడి సాయి ఎక్స్ప్రెస్ అయితే ఉంది. నేనైతే ఈ ట్రైన్కు రిజర్వేషన్ చేయించుకున్నాను. మన ట్రైన్ అయితే ఇప్పుడు వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్న రైల్వే స్టేషన్ వచ్చేసి ఔరంగాబాద్ రైల్వే స్టేషన్. మీరు ఇక్కడ చూడవచ్చు. దాదాపుగా జర్నీ టైం 13 గంటలు అయితే పట్టిందండి. మీరు చూడవచ్చు ఇక్కడ టైం ఎర్లీ మార్నింగ్ 5 అవుతుంది. ఇక్కడ నుంచి అయితే మనం ఇంకా బయటికి వెళ్దాం. ఇక్కడ నుంచి మనం ఆటోకి వెళ్ళాల్సి ఉంటుంది. రైల్వే స్టేషన్ నుంచి అప్రాక్సిమేట్గా 5.5 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. ఈ ఆటో అతను 300 అయితే చెప్పాడు. నేనైతే 150 ఇక్కడికి వెళ్తున్నాను. ఇది ఔరంగాబాద్ యొక్క ఎంట్రీ గేటు. ఈ ఔరంగాబాద్కు ఇలాంటి గేట్లు అయితే 52 గేట్లు అయితే ఉన్నాయట. స్టేట్ గవర్నమెంట్ ఔరంగాబాద్ సిటీ యొక్క పేరునైతే మార్చడం జరిగింది. ఇప్పుడు ఈ సిటీ పేరు వచ్చేసి ఛత్రపతి సంభాజీ నగర్గా స్టేట్ గవర్నమెంట్ అయితే చేంజ్ చేసింది. ఇంకా సేపట్లో మినీ తాజ్మహల్ దగ్గరికి అయితే చేరుకుంటున్నాము. నాకైతే చాలా ఎగ్జైట్మెంట్ ఉందండి. ఎప్పుడెప్పుడు మినీ తాజ్మహల్ చూద్దామా అనేసి. మనం ఇప్పుడు ఇక్కడికి చేరుకున్నాము. ఇక్కడైతే మనకి కొన్ని బోర్డులు అయితే కనిపిస్తాయి. ఈ మినీ తాజ్మహల్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే దీంట్లో మనకు దొరుకుతుంది. లోపలికి వెళ్ళడానికి అయితే టికెట్స్ అయితే తీసుకోవాలి. ఫారినర్స్కి 300, ఇండియన్స్కు 25 రూపీస్ మాత్రమే. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. ఇక్కడ చూడండి, మనకైతే ఒక మ్యాప్ అయితే కనిపిస్తుంది. పదండి దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఇది మినీ తాజ్మహల్ యొక్క లొకేషన్ మ్యాప్. ఇది చూడండి, చాలా నీట్గా సింపుల్గా అందరికీ అర్థమయ్యే విధంగా అయితే ఉంది. ఇది మైన్ ఎంట్రన్స్ గేట్ దగ్గర కూడా మనకి ఇలా 2 బోర్డులు అయితే కనిపిస్తాయి. ఈ బోర్డులలో కూడా మైన్ ఎంట్రన్స్ గేట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మీకైతే నేను ప్రతి చిన్న విషయాన్ని చూపించాలనే ఉద్దేశంతో అయితే నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్. దయచేసి స్కిప్ చేయకుండా అయితే చూడండి. మనం ఇక్కడ నుంచి అయితే లోపలికి వెళ్ళాలి. ఇది మైన్ ఎంట్రన్స్ అన్నమాట. ఈ మినీ తాజ్మహల్ యొక్క అసలు పేరు బీబీ కా మక్బారా. మనం ఇప్పుడు లోపలికి వచ్చేసాము. చూడండి, చాలా అందంగా సేమ్ టు సేమ్ తాజ్మహల్ లాగానే కనిపిస్తుంది. ఇది ఇక్కడకు ఫారినర్స్ కూడా వస్తూ వెళ్తూ ఉంటారు. మనం ఇప్పుడు దీని గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను అయితే తెలుసుకుందాం. సింపుల్గా చెప్పాలంటే 1660వ సంవత్సరంలో మొఘల్ సామ్రాజ్యపు రాజైన ఔరంగజేబు పరిపాలనా కాలంలో దీన్నైతే నిర్మించారు. ఔరంగజేబు కుమారుడు యువరాజు అయిన ఆజం షా తన తల్లి అయిన దిల్రాజ్ బాను బేగంపై గల ప్రేమతో ఆమె జ్ఞాపకార్థం దీనిని నిర్మించాడు. అయితే దిల్రాజ్ బాను బేగం 34 సంవత్సరాల వయసులో మరణించారు. మరణాంతరం ఆమెకు రబియా ఉల్ దురానీ అని బిరుదు కూడా ఇచ్చారు. చూడండి ఫ్రెండ్స్, ఇది అచ్చం తాజ్మహల్ మాదిరిగానే కనిపిస్తుంది. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. ఇక్కడ నుంచి అయితే మనం లోపలికి వెళ్తున్నాం. ఈ స్టెప్స్ ద్వారా అయితే పైకి వెళ్ళాలి. దాదాపుగా దీన్ని కట్టి 356 సంవత్సరాలు అయితే అవుతుంది. అయినా కూడా చాలా అందంగా కనిపిస్తుంది. మీకు కూడా సమయం దొరికినప్పుడు ఇలాంటి ప్లేస్లను అయితే చూడండి. అక్కడ కనిపిస్తుంది కదా మైన్ ఎంట్రన్స్, అక్కడ నుంచి మనం ఇక్కడికి వచ్చేసాము. మీరైతే ఏది మిస్ అవ్వకూడదు అనేసి డీటెయిల్గా అయితే ఈ వీడియోలోనైతే నేను చూపిస్తున్నాను. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై ఆల్ నోటిఫికేషన్పై క్లిక్ చేయండి. ఇది మినీ తాజ్మహల్ యొక్క వెనుక భాగం. ఇది వెనుక వైపు కూడా ఒక ఎంట్రన్స్ ద్వారం అయితే ఉంది. అది ఎప్పుడూ క్లోజ్ చేసే ఉంటారు. మీకైతే ఇప్పుడు దాన్ని అయితే చూపిస్తాను.
అక్కడ కనిపిస్తున్నదే వెనుక వైపు ఉన్నటువంటి ఎంట్రన్స్ ద్వారం అది. ఇక్కడ కనిపిస్తున్న దానిలోనే దిల్ రాజు బాను బేగం యొక్క సమాధి అయితే ఉంది. మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళైతే చూద్దాం. ఇది సమాధి వద్దకు వెళ్ళడానికి ఉన్నటువంటి దారి. ప్రస్తుతానికైతే దీనిని అయితే క్లోజ్ చేసి ఉన్నది. మనం ఇప్పుడు ఇక్కడ పైన నుంచే మీకు సమాధిని అయితే చూపిస్తాను. ఇదే దిల్ రాజు బాను బేగం యొక్క సమాధి. అప్పట్లోనే చాలా అద్భుతంగా కట్టారు దీన్ని. ఆజం షా తన తల్లి కోసం చాలా అద్భుతమైన సమాధిని అయితే కట్టించాడు. ఈమె 5గురు సంతానానికి జన్మనిచ్చింది. ఈమె 1657లో మరణించింది. ఈమె మరణాంతరం 1668లో దీన్ని అయితే నిర్మించడం జరిగింది. ఈమె సమాధికి సంబంధించి ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు కనిపిస్తున్న ఈ బోర్డులోనైతే ఉంది. మీరు ఇక్కడ చూడగలరు. ఆజం షా తన తల్లి చివరి గుర్తుగా సమాధిని అయితే కట్టించాడు కదా. మనం మన తల్లిదండ్రులకు ఇలా కట్టించకపోయినా వారు మనతో ఉన్నంతకాలం వాళ్ళని ప్రేమగా చూసుకోండి. వారికి మనం ఇచ్చే పెద్ద బహుమతి ఇదే. నా వీడియో మీకు నచ్చినట్టయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.